ఇప్పుడు 'అనకాపల్లి' అని ఒక మూవీ అది రిలీజ్‌కి సిద్ధమైంది ఇప్పుడు. హుహు. ఆ మూవీ తర్వాత ఇంకొక మూవీ కూడా రిలీజ్‌కి సిద్ధమవుతుంది. ఆహ్, పేరు ఇంకా వాళ్ళు ఫైనలైజ్ చేయలేదండి. 2 కూడా ఇప్పుడు మీకు ప్రీ రిలీజ్ వచ్చిందంటే తెలిసిపోతుంది మీకు. అవును. అవునవును. దాంతో పాటే మన 'కథాసుధా'కి ఒక మంచి ఒక హుహు. సబ్జెక్ట్ వచ్చింది. 'శ్రావణ శుక్రవారం' అని. అందులో చాలా మంచి క్యారెక్టర్. ఓకే. ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ ఎన్నుకున్నారు. అది బా వచ్చింది. హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు ఒక 2, 3 మూవీస్ ఉన్నాయండి ఇప్పుడు వరుసన. ఓకే. ఒకటేమో మన 'అర్జున్ అంబటి' ఆ అబ్బాయి చేస్తున్నారు. ఆయనకి సిస్టర్ రోల్‌గా. ఓకే. అంటే ఇద్దరిది చాలా ఇంపార్టెంట్‌గా ఆహ్, బాగా మంచి కథ. హ్మ్. చాలా బాగా ఎన్నుకున్నారది. 'కిరణ్ వారియర్' అనేసి డైరెక్టర్ అనమాట. అదొకటి ఇంకా స్టార్ట్ అవ్వాల్సిందుంది. ఆ తర్వాత ఒక చదువు మీద హ్మ్. అంటే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ కాదు. అది ఫీచర్ ఫిల్మ్ లాగే చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ అబౌట్ రూరల్ ఎడ్యుకేషన్ మీద. ఓకే. పువర్‌గా ఇంకా ఎవరు లేరు. చదువు చెప్పడానికి ఎవరు లేరు అన్నా, కానీ చదువుకోవాలన్న ఆశ ఉన్న పిల్లలు. రైట్. రైట్. వాళ్ళని చదివించడం ఎలాగా? గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేయొచ్చు? దాని మీద ఒక కథ ఒకటి అనుకుంటున్నారు. అదొకటి. ఆ తర్వాత కొంచెం ఒక పౌరాణిక పాత్రలో ఒక కథ అనుకున్నారండి. అవునండి. అందులో ఒక మన తెలంగాణ ఒక రాణి క్యారెక్టర్ ఒకటి. ఓహో! చాలా ఆహ్, లెంగ్తీ డైలాగ్స్ ఉన్నాయా? చాలా ప్రిపరేషన్ ఆ! ఎక్కువుందేమో మీకు. లేదండి ప్రిపరేషన్స్ అంత ఏం ఉండదండి. అక్కడికెళ్ళాక చూసుకొని మాట్లాడేయడమే. అంతేనా? అంతే. అంతే. అంటే పౌరాణికం అనేటప్పటికి మళ్ళీ ఏ పాటలో, పద్యాలో ఏవున్నాయో ఏంటో అని. అంత లేదులెండి. ఎవరు చూడరు కూర్చొని. అంత ఓపిక చూసేవాళ్ళు ఎవరున్నారండి. అది కూడా మనం చూపించే విధానంలో చూపిస్తేనే ఈ రోజుల్లో చూస్తారు. లేకపోతే చూడరు. సో, ఇందాక మనం అనుకున్నట్టు ఏజ్ ఈస్ ఎ నంబర్ అని అనుకోవడానికి లేదంటారా? ఏజ్ పెరిగే కోర్స్ కొద్దీ అండి. ఇట్ ఈస్ జస్ట్ ఎ నంబర్. హ్మ్. బట్ అది ముందు మనం నమ్మాలి. మన బాడీని నమ్మించాలి. కదండీ! సో టఫ్. ఎందుకంటే రియాలిటీకి మనం అనుకున్న దానికి కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేయాలంటే చాలా స్ట్రెంగ్త్ కావాలి, స్టామినా కావాలి, మెంటల్ స్ట్రాంగ్‌నెస్ కావాలి. అదే నేను కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ అంతా చూసినప్పుడు అనుకుంటాను. వాళ్ళ ఇళ్ళల్లో కూడా అమ్మ ఉంటుంది, లేదా అక్క ఉంటుంది, వదిన ఉంటుంది, లేదా వాళ్ళ వాళ్ళ పెళ్ళాలే కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ కామెంట్‌లన్నీ పెట్టేవాళ్ళు అవును. ఏం 16 ఏళ్ళు, 20 ఏళ్ళు ఏం కాదు ఏం కదా! కాదు. అవునవును. వాళ్ళకి కూడా వయసులు అయ్యి ఉంటాయి కదా! కానీ వాళ్ళు ఎంత ఈజీగా ఒక ఆడదాని మీద కామెంట్‌లు అయ్యో! పెట్టేస్తున్నారు. అయ్యో! చాలా మీ దారుణం. ఇళ్ళల్లో వాళ్ళు ఏమేమైతే ఎక్స్‌పీరియన్స్ అవుతున్నారో, హ్మ్. ఆ సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెసే కదా మాకు కూడా జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్‌లీ. కానీ ఏంటంటే, ఒక ఉద్యోగం, ఒక ప్రొఫెషన్ అని దాటి, ఇది మాకు నచ్చి మేము చేస్తున్నామని ఒక ప్యాషన్‌తో మనం వచ్చాం కాబట్టి మనం పని చేస్తున్నాము. కరెక్ట్. అబ్సల్యూట్. అది అవన్నీ పట్టించుకోకుండా మన ఈ ఆహ్, ఒక్కొక్క విషయం గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు అదే అనిపిస్తది నాకు. అవును. అవును. ఇంకా వాళ్ళ ఇళ్ళల్లో అందరూ బానే ఉన్నారా? ఏమి ఇబ్బందుల్లో లేరా? వాళ్ళకవన్నీ ఏమి అనిపించదా అని కూడా నాకనిపిస్తది. ట్రూ. ట్రూ. కానీ విమెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ, బిఫోర్ మ్యారేజ్ కానీ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకుండా డిపెండెన్సీ తోటి పెళ్ళికి ముందు పేరెంట్స్, తర్వాత హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఉంటే, అలా ఉండడం అనేది ఎంతవరకు సేఫ్ ఈ రోజుల్లో? డిపెండెన్సీ అనేది ఎంతవరకు అంటే మీరేం చెప్తారు? ఓహ్! నో. అది అస్సల ఆ మాటే ఉండకూడదండి. హ్మ్. డిపెండెన్సీ అన్నది ఆహ్, ఏమంటారు ఇప్పుడు ఒక కుటుంబం మొత్తం హ్మ్. ఆ ఇంటి ఆడదాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. 100% నో డౌట్ అండి. కానీ దాన్నెవరు డిపెండెన్సీ అనట్ల. డబ్బులకు మాత్రమే ఇక్కడ వాల్యూ. డిపెండెన్స్ చూస్తున్నారు. దారుణం అసలది. ఒక డబ్బుల మీద ఆధారపడి ఉంటే మాత్రమే డిపెండెన్సీ అంటున్నారు. హ్మ్. ఏం లేదండి. ఒక 2 రోజులు ఆడదికి ఫీవర్ ఇంట్లో అది పెళ్ళాం గానివ్వండి, అమ్మ గానివ్వండి, ఎవరైనా గానివ్వండి. అవునవును. అవును. 2 రోజులు జ్వరం వచ్చి పడుకుంటే ఆ ఇల్లు నరకం. ఆహ్, గందరగోళం గందరగోళం. అయిపోతదండి ఆ! కరెక్ట్. అసలు. కరెక్ట్. కరెక్ట్. అది అది కళ్ళారా చూసిన తర్వాత కూడా మళ్ళీ డబ్బులకి మాత్రమే మాత్రమే. విలువిచ్చి, దాని మీద ఆధారపడ్డాన్ని మాత్రమే డిపెండెన్సీ అంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఆడది లేదు నేనెళ్తా, పని జేసుకుంటా.
నేను సంపాదిస్తాను, నా కాళ్ళ మీద నేను నిలబడతానని బయటికి రావడానికి కారణం ఏంటి? అంతే కదండి, వీళ్ళకి వాల్యూ లేకుండా వాల్యూ ఇన్నాళ్ళు లేదు. విలువనివ్వకుండా, గుర్తించకుండా, ఏం చేస్తావు, ఇంట్లో పనే కదా, వంటే కదా, నువ్వు పొద్దునుంచి సాయంత్రం వరకు ఏం చేస్తావని అని 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 ఏళ్ల తరబడి ఇట్స్ ఆల్మోస్ట్ రెవల్యూషన్ అంతే. ఆ, అది మాత్రమే కాదండి. ఆ ఆడది అర్థం చేసుకున్నది ఏంటంటే, డబ్బు అనేది ఉంటేనే మనకొక వాల్యూ Value. ఉంటుంది. ఇది తీసుకెళ్ళి ఆ మైండ్‌లో చేర్పించేశారండి. కరెక్ట్ కరెక్ట్. ఇక ఏ ఆడది ఇంట్లో ఆగదండి. నాకు తెలిసి ఊళ్ళల్లో అంతా కూలి చాలా పనులు చేంజెస్ వచ్చేసాయి. కాదండి. ఊళ్ళల్లో అంతా కూలి పనులు చేసుకునే ఆడవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. వాళ్ళేదో ఒక వైర్ బ్యాగ్ వేస్తారు. Correct. లేదా ఏదో ఒక చిన్న చిన్న పని చేసుకుంటారు. అవును. కూలి పనులు వీళ్ళు ఎప్పుడూ ఉన్నారండి. ఇక్కడ ఎక్కడ తేడా వచ్చిందంటే మధ్య తరగతిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇంతవరకు కొంచెం ఇట అట నేను అవును. నేను బయటకెళ్ళి చేయగలనా ఉద్యోగం కరెక్ట్. అని కొంచెం తడబడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఒక 15-20 ఇయర్స్‌లో మారిపోయారండి. అవును. మారిపోయారు. వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే, నేను ఎంత పని చేసినా సరే, గొడ్డు చాకరీ చేసినా సరే, నాకు ఇక్కడ వాల్యూ లేదు. అవును. అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఇన్ మై హ్యాండ్. అవును. అది వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందుకే ప్రతి ఒక్కరు దిగిపోతున్నారు బయటికి. కానీ అలా రావడం ఎంత మంచి విషయమో, వాళ్ళు ఇంట్లో అత్తమామలకి ఇవ్వాల్సిన గౌరవం, పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాదలు, తాను ఇంట్లో చెయ్యవలసినటువంటి బాధ్యతలు, వీటిని మర్చిపోకుండా బయట ఉద్యోగం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో చూస్తున్న డిఫరెన్స్ ఏంటంటే, నేను సంపాదిస్తున్నాను కదా, ఎక్కడో వాళ్ళకే తెలియకుండా అవును, ఒక అవును. యాటిట్యూడు డెవలప్ పెరిగిపోతుందండి. అయిపోయింది. పెరిగిపోయి ఇంట్లో ఉన్న పెద్దల మీద గౌరవం లేదు. వాళ్ళ మాటలకి విలువ లేదు. అవును. ఆళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. సంపాదిస్తున్నాను కదా అన్న ఒక గర్వంతో వాళ్ళ ప్రవర్తనలు మారిపోయి అప్పుడేమైపోతుందంటే, ఎవరైతే అమ్మాయి అంటే చదవాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, తన కాళ్ళ మీద నిలబడాలి అని మాట్లాడారో వాళ్ళే అబ్బో! ఇది ఏదో తప్పుగా ఉందే, ఎక్కడో తప్పుగా అనే స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు అది పరిస్థితి. సో, మనం అక్కడ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతో ఉందండి. కరెక్ట్. మనం సంపాదిస్తున్నాము దేనికి? మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం. మనకంటూ ఒక అభిమానాన్ని కాపాడుకోవడం కోసం. అంతే తప్ప సంపాదిస్తున్నామన్న పేరుతో పెద్దల్ని అగౌరవపరచడమో, లేకపోతే ఇంట్లో ఉన్న బాధ్యతల్ని మనం పక్కకి పెట్టేయడమో, లేదు మన క్యారెక్టర్‌ని మనం క్యారెక్టర్ లెస్‌గా చేసుకోవడమో కాదు. అది కూడా ఉండకూడదు.